ఓం శ్రీ మాత్రే నమః. ప్లీజ్ అండి ఈ వీడియోని లైక్ చేసి చూడడం స్టార్ట్ చేయండి. మనోరూపేక్షుకోదండ పంచతన్మాత్ర సాయక నిజారుణ ప్రభాపూర మజ్జత్ బ్రహ్మాండ మండల. ఈ శ్లోకం 3 నామాలుగా ఉందండి. మొదటి నామం మనోరూపేక్షుకోదండ, 11వ నామం పంచతన్మాత్ర సాయక, 12వ నామం నిజారుణ ప్రభాపూర మజ్జత్ బ్రహ్మాండ మండల. ఇందులో మొదటి 2 నామాలు 8 అక్షరాలు గల నామాలు, తర్వాత నామము 16 అక్షరాలు గల నామాలు. ఈ నామాన్ని కలిపి చదవాలండి. 2గా 3గా విడదీసి చదవకూడదండి. 10వ నామం మనోరూపేక్షు కోదండ. మనోరూపం అంటే అమ్మ రూపాన్ని మనసుతో వర్ణించారు. మనసు అనేది స్థిరంగా ఉండదు, కానీ అంతులేని శక్తి అంతటా వ్యాపించి ఉంటుంది. అంటే మన మనస్సు మన ఆధీనంలోనే ఉంటే అంతకు మించిన శక్తి ఏముంటుందండి? మీ ఆధీనంలో లేని మనసు మీ ఏకాగ్రతను చెడగొడుతుంది, ఒకచోట స్థిరంగా ఉండనివ్వదు, కోపాన్ని తెప్పిస్తుంది. ఆ కోపంలో మనం చేసేటటువంటి పనుల వల్ల మనకు తర్వాత బాధల్ని మిగిలిస్తాయి. అదే మనసు సరైన నిర్ణయాలను కూడా తీసుకోగలదు, ఒక పని మీద శ్రద్ధని పెంచగలదు కూడా. అంతా మనసు మీదే ఆధారపడి ఉంటుంది. మన మనస్సును ఒక దాని మీద నిలకడగా ఉంచాలి అని దానికి సరైన మార్గం ధ్యానం. ఆ ధ్యానంలో అమ్మవారిని చూడగలగటం. అలా ప్రాక్టీస్ చేస్తూ ఉంటే మన మనస్సును మనం కంట్రోల్ చేయగలం. ఈ ధ్యానం గురించి ఇదంతా కూడా తర్వాత నామాల్లో వస్తూ ఉంటాయండి. వాటిలో ఇంకా వివరంగా తెలుసుకోవచ్చు మనం. ఇప్పుడు ప్రస్తుత నామాన్ని తెలుసుకుందామండి. ఇందాక మనం చెప్పుకున్నట్టు స్థిరంగా ఉండదు మనస్సు, కానీ అంతటా వ్యాపించి ఉంటుంది. మనం ఉదాహరణకి పూజ మనం చేస్తున్న దాని మీద కంటే చుట్టూ ఉన్న వాటిపై మన మనసు వెళ్ళిపోతుంటుంది. ఏవేవో గుర్తొస్తూనే ఉంటాయి. మనస్సు అనేది ఎక్కడెక్కడో తేలుతూనే ఉంటుందన్నమాట. అలాంటి మనస్సును రూపముగా ధరించి ఉంది. అంటే అమ్మవారి రూపం అనేది అంతటా వ్యాపించి ఉంది. అమ్మ లేని ప్రదేశం అనేదే లేదు. మీలో నాలో అందరిలో అమ్మవారు ఉన్నారు. అంతటా ఉన్నారు అమ్మవారు. ఆ అంతులేని శక్తి స్వరూపమే శ్రీమాత లలిత త్రిపుర సుందరి దేవి. ఇంకా అమ్మ చేతిలో ఉన్నటువంటి ఇక్షుక దండం. ఇక్షుక అంటే చెరుకు గడ, కోదండము అంటే విల్లు. చెరుకు గడను విల్లుగా ధరించిన తల్లి అని అర్థం. అంటే అమ్మవారు మనస్సును రూపముగా కలిగిన చెరుకు గడను విల్లుగా ధరించిన తన ఎడమ చేతిలో ధరించి ఉంది అని అర్థమండి. తర్వాత నామము పంచతన్మాత్ర సాయకం. పంచ అంటే 5, తన్మాత్రలు అంటే సృష్టి యొక్క సూక్ష్మ తత్వాలు అని అర్థమండి. సాయక అంటే బాణాలను చేతితో పట్టుకున్న తల్లి. అంటే ఆ తల్లి 5 సృష్టి తత్వాలనే బాణాలను చేతిలో పట్టుకుని ఉంది అని అర్థం. ఈ తన్మాత్రలు అనేవి సృష్టిలో ఉన్న ప్రతి వస్తువు ఏర్పడటానికి మూల కారణాలు. ఈ సృష్టిలో మనం అనుభవించే వినికిడి, స్పర్శ, దృష్టి, రుచి, వాసన ఇవన్నీ కూడా మన ఇంద్రియాల తాత్కాలిక అనుభూతులే అనుకుంటాం, కానీ వీటి మూలం చాలా గొప్పది. ఈ 5 అనుభూతుల శక్తులే పంచతన్మాత్రలు. ఈ పంచతన్మాత్రలు అంటే శబ్దం, స్పర్శ, రూపం, రసం, గంధం. ఇవి 5 భూతతత్వాలైనటువంటి ఆకాశం, వాయువు, అగ్ని, జలం, భూమిలోని సూక్ష్మ శక్తులు. ఈ 5తో ఉన్నదే ఈ ప్రపంచం. ఇవి లేకపోతే సృష్టి జరగదు. ఈ 5 తన్మాత్రలే అమ్మ చేతిలో ఉన్నటువంటి 5 బాణాల రూపంలో ఉంటాయి. జీవుడు ఈ 5 తన్మాత్రల ప్రభావంలోని సృష్టిని అనుభవిస్తూ ఉంటాడు. శబ్దం వినికిడి ద్వారా మనస్సుపై ప్రభావం చూపుతుంది. చక్కటి సంగీతం మనసుకు శాంతిపరుస్తుంది. అలాగే మన మనస్సు అలజడి కూడా చెందుతుంది. అది మనం వినేదాన్ని బట్టి ఉంటుంది. మనం వినే శబ్దం ద్వారా మనకి జ్ఞానం లభిస్తుంది. స్పర్శ మనలో అనుబంధాన్ని కలిగిస్తుంది. దృష్టి మనకు ఆకర్షణ లేదా ద్వేషాన్ని కలిగించగలదు. రుచి మనం ఎంత తింటున్నా, ఏమి తింటున్నాం అనే దాన్ని బట్టి ఉంటుంది. వాసన మన స్పృహను మేల్కొల్పే సంచలన శక్తి. అమ్మవారు ఈ 5 తన్మాత్రల బాణాలను చేతిలో పట్టుకొని జీవులను మాయలోని పడివేస్తున్నారు. ఆమె దయవలనే మనము వాటిని అధిగమించే జ్ఞాన మార్గాన్ని కూడా చూపిస్తుంది. ఈ 5 తత్వాలను సాధన చేసి శబ్దం నుంచి నిశ్శబ్దానికి, స్పర్శ నుంచి శూన్యతకు, దృష్టి నుంచి జ్ఞాన దృష్టికి ప్రయాణించవచ్చు.
ఈ పంచ తన్మాత్రలు మానవునికి వరమా బంధమా అది వాటిని ఉపయోగించే మన చిత్తశుద్ధిపై ఆధారపడి ఉంటుంది. ఈ పంచ తన్మాత్రలు జీవితాన్ని నడిపించే బలాలండి. కానీ వాటిపై నియంత్రణ లేకపోతే అవే బంధనాలు అయిపోతాయి. వాటిని అధిగమించగలిగితే అవి ముక్తికి మార్గం అవుతాయి. ఇంకా చెప్పాలి అంటే జీవుడు ఈ 5 తత్వాల మాయలో ఇరుక్కుపోతాడు. ఆ మాయ ఎలాంటిది అంటే ఎంతటి వారినైనా జీవితంలో అనుభవించాల్సిందే. పతనం కూడా చెందుతారు. మనం చూసుకొని అవే శాశ్వతమైన ఆనందాలు అనుకొని వాటి మాయలో ఏది పడితే అది చేస్తూ ఉంటాము. ఆ తర్వాత శారీరకంగా మానసికంగా పతనమయ్యాక బాధపడుతూ ఉంటాము. జీవులు తమ గత జన్మాలలో చేసినటువంటి ఆచరించిన కర్మ ఫలాలే ఈ జన్మలో తన్మాత్రలుగా పంచ తన్మాత్రలుగా లభిస్తాయి. వాటి నుండి తప్పించుకోవటానికి సరైన మార్గంలో మనం జీవనం వెళ్ళటానికి ఈ తత్వాలపై దృష్టి పెడితే అంటే అమ్మ ఆరాధన, అమ్మను ధ్యానంలో భావన చేయగలిగితే మోక్ష మార్గాన్ని అలానే ఈ తత్వాల నుండి మన జీవనాన్ని మార్చుకోవచ్చండి. తర్వాత నామము నిజారుణ ప్రభాపూర మధ్యద్ బ్రహ్మాండ మండల. ముందుగా చెప్పుకున్నాం కదండి, ఈ నామాన్ని కలిపి చదవాలి, విడదీసి చదవకూడదండి. నిజ అంటే అసలైన శుద్ధమైన, అరుణ అంటే ఎరుపు రంగు కలిగినటువంటి దివ్యకాంతితో, ప్రభ అంటే తేజస్సుతో, పూర నిండి ఉండే, మధ్యత్ మునిగిపోయిన, బ్రహ్మాండ మండల అంటే సర్వ సృష్టి మండలాలు, బ్రహ్మాండం అంతా సముదాయం అని అర్థమండి. శుద్ధమైన అరుణ కాంతితో సమస్త సృష్టి నిండిపోతుంది. ఈ కాంతి అనేది సూర్యోదయ కాంతి లాంటి సాధారణ జ్యోతి కాదంట. పరబ్రహ్మ తత్వాన్ని ప్రతిబింబించే జ్ఞాన స్వరూపమైనటువంటి దివ్య తేజస్సు అంట. ఈ తేజస్సు అంతటిని ఆవరించి సర్వ బ్రహ్మాండాలను ఆ కాంతిలో మునిగిపోయినట్లుగా చేస్తుంది. అంటే ఆమె తేజస్సు సృష్టికి మూలమైనదే కాకుండా ఆ తేజస్సులోని మొత్తం విశ్వమంతటా ఆవహించబడుతుంది. ఈ తేజస్సులో బ్రహ్మాండాలన్నీ కూడా మునిగిపోతున్నాయి. సృష్టికర్తలుగా మారినటువంటి బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల నుండి బలహీనమైనటువంటి జీవుల వరకు కూడా అందరినీ ఆ తేజస్సు ఆవరిస్తుందండి. ఆ కాంతిలోని సృష్టి జనిస్తుంది, నశిస్తుంది, మరలా తిరిగి జనిస్తుంది. ఈ శ్లోకంలో మనస్సును రూపంగా కలిగినటువంటి చెరుగుగరను విల్లుగా ఎడమ చేతిలో ధరించి 5 తన్మాత్రల రూపములో 5 బాణాలను, అవి శబ్ద, స్పర్శ, రూప, రస, గంధములను ఆ బాణాల ద్వారా జీవుల మనస్సులలో ఆకర్షింపజేస్తుంది. ఇక అమ్మ తేజస్సు మొత్తం బ్రహ్మాండం అంతా కూడా అరుణకాంతితో నిండిపోయి ఉంది. ఇది ఈ శ్లోకం యొక్క పూర్తి అర్థమండి. ఇప్పుడు కళ్ళు మూసుకొని అమ్మ రూపాన్ని నిన్నటి నామాలతో పూర్తిగా చూద్దామండి. నెమ్మదిగా కళ్ళు మూసుకొని గట్టిగా శ్వాస తీసుకొని విడిచిపెట్టండి. ఇప్పుడు మనం ఏం చెప్తున్నామో ఒకసారి చూద్దామండి. అమ్మ జ్ఞానం అనే అగ్నికుండము నుండి బయటకు వస్తుంది. అలా బయటకు వస్తున్నటువంటి అమ్మ రూపము 1000 సూర్యుల కంటే ఎక్కువ తేజస్సుతో ఉంటుంది. ఇంకా అమ్మ 4 చేతులతో ఉంది. ఆ 4 చేతులలో 4 ఆయుధాలు ఉన్నాయి. పాశం, అంకుశం, చెరుకుగడ, బాణాలు వీటిని ధరించి ఆ అగ్నికుండము నుండి బయటికి వస్తుంది అమ్మ. ఆ బయటికి వస్తున్నటువంటి రూపం ఎర్రటి కాంతితో మొత్తం బ్రహ్మాండానంతటినీ కూడా వ్యాపించి ఉంది. ఇక ఏమీ కనిపించట్లేదు. ఆ అమ్మ అద్భుతమైన రూప కాంతిలో ఎంతటి అద్భుతంగా ఉంది కదా అమ్మ తేజస్సు. అంతటి అద్భుతమైన తేజస్సును దర్శించారా మీరు? ఇప్పుడు మెల్లగా కళ్ళు తెరవండి. ఇలా అమ్మవారిని శ్లోకం ద్వారా అనుభూతి చెందాం కదండి మనం. ఇక తర్వాత శ్లోకం చూద్దామండి. ఆ శ్లోకంలో అమ్మ యొక్క మనోహరమైన రూపాన్ని తెలుసుకుందామండి. ప్లీజ్ అండి ఒకసారి వీడియో లైక్ చేయండి, మిగతా వీడియోని స్టార్ట్ చేయండి. దేవతల కోరికతో అవతరించినటువంటి అమ్మ అశేష భక్తుల మనస్సులలో జీవితాలలో వెలుగునిచ్చింది. అలాంటి అమ్మవారికి అంకితమైనదే ఈ లలిత సహస్రనామం. ఈ శ్లోకం నుండి అమ్మవారి యొక్క సౌందర్యాన్ని మనం చూడగలం, అలాగే తెలుసుకోగలమండి. చిదగ్ని కుండం నుంచి బయటికి వస్తున్నటువంటి అమ్మ మనకి ముందుగా కనిపించేవి కేశములు, అంటే అమ్మ యొక్క శిరస్సు. అక్కడి నుండి
పాదాల వరకు కూడా ఎంతో అందంగా ఈ శ్లోకాలలో అమ్మవారిని వర్ణించారు. ప్రస్తుత శ్లోకంలో అమ్మవారి యొక్క కేశపాశముల కోసం కిరీట సౌందర్యం చూస్తామండి మనం. ముందుగా 4వ శ్లోకాన్ని అలానే ఆ శ్లోక విభజనను మనం చూద్దాం. 4వ శ్లోకము. చెంపక శోక పున్నాగ సౌగంధికల సత్కచ కురువింద మణిశ్రేణి కనత్కోటీర మండిత. ఈ శ్లోకంలో 2 నామాలు ఉన్నాయండి. మొదటి నామము చెంపకాశోక పున్నాగ సౌగంధిక లసత్కచ. 14వ నామము కురువింద మణిశ్రేణి కనత్కోటీర మండిత. ఈ 2 నామాలు కూడా 16 అక్షరాలు గల 2 నామాలండి. వీటిని విడదీసి చదవకూడదు, ఒకే నామంగా చదవాలి. చెంపకాశోక పున్నాగ సౌగంధిక లసత్కచ. ఈ నామములో 4 పుష్పాలు ఉన్నాయండి. చెంపక, చెంపక పుష్పం, అశోక, అశోక పుష్పం, పున్నాగ, పున్నాగ పుష్పం, సౌగంధిక, సౌగంధిక పుష్పం. లసత్ అంటే ప్రకాశించే, కచ అంటే పరిమళిస్తున్నటువంటి కేశములు కలది. అంటే అమ్మవారి కేశములు నల్లని మబ్బుల వలె ఒత్తుగా వంకిలి తిరిగి పరిమళంతో ఉంటాయండి. ఇంకా చెప్పాలి అంటే అమ్మ జుట్టు గాలికి రెపరెపలాడుతూ ఉంటే ఆ తుమ్మెదల రెక్కలు తలతలలాడినట్టుగా ఆ కురుల నుండి వస్తున్నటువంటి సువాసన, సుగంధములు ఎంతో మంత్రముగ్ధుల్ని చేస్తున్నాయంట మనల్ని. ఈ నామంలో చంపక పుష్పం, అశోక పుష్పం, పున్నాగ పుష్పం, సౌగంధిక పుష్పం అని 4 పుష్పాలు ఉన్నాయి కదండి. ఇవన్నీ కూడా పరిమళభరితమైన పుష్పాలండి. ఒక్కొక్కటి ఒక్కొక్క స్వభావాన్ని తెలియజేస్తాయండి. చంపక పుష్పం, ఈ చంపక పుష్పము అంటే సంపంగి పువ్వు అండి. ఈ సంపంగి పుష్పం బంగారు వర్ణంలో ఉంటుందండి. మృదుత్వానికి సంకేతం అండి. సంపంగి పుష్పం దివ్యమైన పరిమళంతో ఉంటుంది. చాలా ఆలయాలలో మనం ఈ చెట్లను కూడా చూస్తాం. ఈ పుష్పం యొక్క పరిమళం మనస్సులోని దుష్ప్రవర్తనను క్రమంగా తొలగిస్తుందంట. అశోక పుష్పం, అశోక పుష్పం అంటే మీకు పేరు వినగానే మనసులో నుండి ఒక శోక రేఖ తొలగిపోయినట్టు అనిపిస్తుందండి. అశోకాలోని ఆ అంటే లేని, శోక అంటే దుఃఖము, అశోక పుష్పము అంటే శోకమును తొలగించే దివ్య పరిమళమైన పుష్పము అని అర్థము. ఈ పుష్పం మనకు శాంతిని, సుఖాన్ని, ఆనందాన్ని ప్రసాదిస్తుంది అండి. ఈ వృక్షాలకు శోకాలను తొలగించగల శక్తి కలిగి ఉంటాయండి. ఈ అశోక వృక్షం కోసం శ్రీరామాయణంలోని ఒక ప్రస్తావన వచ్చిందండి. రావణాసురుడు సీతమ్మను అపహరించిన తర్వాత లంకకు తీసుకొని వెళ్ళి అక్కడ ఒక అందమైనటువంటి తోట, ఆ తోటే అశోక తోట, అశోకవనం, ఆ అశోకవనంలోనే ఉంచుతారు. అక్కడ రావణాసురుడు ఎన్ని ఇబ్బందులు కలిగించినా సీతమ్మ తల్లి ధైర్యం, భక్తి, పతివ్రతా ధర్మాన్ని చూపిస్తూ ఉంటారు. అవి మనకు ఆత్మవిశ్వాసము, ధర్మం పట్ల స్థిరత్వాన్ని నేర్పిస్తాయండి. ఇవి గాఢమైనటువంటి కాషాయ రంగుతో స్వచ్ఛమైన పరిమళాన్ని వెదజల్లే పుష్పాలండి. పున్నాగ పుష్పం, పున్నాగ పుష్పం అంటే తెల్లటి రంగుతో సుగంధమైనటువంటి పరిమళంతో ఉంటాయండి. ఎప్పుడైనా అహంకారంతో మనసు ఉంటుందో ఆ అహంకారాన్ని తొలగించే దివ్యమైన పరిమళం ఈ పున్నాగ పుష్పానికి ఉంటుందండి. సౌగంధిక పుష్పం, ఇది సాధారణ పుష్పం కాదండి. ఆధ్యాత్మిక దివ్య లోకాలలో కనబడే సుగంధభరితమైన పుష్పం. మహాభారతంలో సౌగంధిక పుష్పం ప్రత్యేక స్థానాన్ని కలిగి ఉంటుందండి. భీముడు ద్రౌపది కోరిక మేరకు హిమాలయాల నుండి సౌగంధిక పుష్పాన్ని తెచ్చేందుకు ప్రయాణిస్తూ ఉంటారు. ఈ పుష్పం యొక్క పరిమళము దూరం వరకు కూడా వెళ్తుంది. ద్రౌపది ఆ సౌగంధిక పుష్పాల పరిమళాన్ని చూసి ఆ పుష్పం తనకు కావాలని భీముణ్ణి అడుగుతుంది. పాండవులు అరణ్యవాసములో ఉన్నప్పుడు ఇది జరుగుతుందన్నమాట. భీముడు ఆ పుష్పాన్ని తీసుకురావటానికై వెళ్ళినప్పుడు హనుమంతుడిని కలుసుకునే సందర్భం కూడా వస్తుందండి. ఆ కథను తర్వాత ఎప్పుడైనా మనం తెలుసుకోవచ్చండి. అలా కలుసుకున్నప్పుడు వాళ్ళిద్దరూ అంటే హనుమంతుడు మరియు భీముడు సహోదరులని, వాయుపుత్రులని తెలుస్తుంది. అలా ఈ పుష్పం యొక్క ప్రస్తావన మనం పురాణాలలో కూడా చూస్తామండి. ఇలా ఈ 4 పుష్పాలు కూడా ఎంతో సువాసనలు కలిగి ఉంటాయి. ఈ పుష్పాలు శరీరానికి కాదు, మనస్సుకు, ఆత్మకు పరిమళాన్ని ఇస్తాయండి. మనం ఒక సాధారణ సన్నజాజి
మళ్ళీ అలాంటి పుష్పాలను పెట్టుకొని తీసేసిన తర్వాత సువాసన అనేది వస్తుంది. అలా మనం పూలు పెట్టుకున్నప్పుడు మనకు సువాసన అనేది వస్తుంది. కానీ ఇక్కడ అమ్మవారి కురుల సౌందర్యాన్ని ఎలా చెప్పారంటే, ఆ పుష్పాలు లేవక్కడ. కానీ ఆ చెంపక, అశోక, పున్నాగ, సౌగంధిక ఆ పుష్పాల యొక్క సువాసనలు ఎంత ఎక్కువగా ఉంటుందో అమ్మవారి కురుల నుండి వచ్చే సువాసన కూడా అంతే ఉంటుందండి. ఆ సువాసనతో ఆ కురులు మెరిసిపోతూ కనిపిస్తూ ఉంటాయంట. ఒక మంచి పువ్వులు సువాసన వచ్చినప్పుడు మనసుకి హాయిగా అనిపిస్తుంది. ప్రశాంతత వస్తుంది. ఇంకా ధ్యానం చేసే సమయంలో మంచి సువాసనలు మనకి ఎక్కువసేపు అమ్మ మీద ధ్యాసను నిలబెట్టే విధంగా ఉంటాయి. మనస్సును స్థిరంగా ఉంచుతాయి. ఇంకా చుట్టూ ఉన్నటువంటి వాతావరణాన్ని అంతటినీ కూడా ఒక పాజిటివ్‌గా అనిపిస్తాయన్నమాట. ఒక మంచి పరిమళం వల్ల మన మైండ్ కూడా రిఫ్రెష్ అవుతుంది. అమ్మవారి కేశాల పరిమళం మనసును చేరిన తర్వాత ఇప్పుడు మన దృష్టి అమ్మ తలపై ప్రకాశించే కిరీటానికి వెళ్తుంది. ఆ కిరీట వైభవమే ఈ నామం అన్నమాట. కురువింద మణిశ్రేణి కనత్కోటీర మండిత. కురువిందమణి. కురువిందమణులు అంటే మాణిక్య రత్నాలు అని అర్థం. జాతిరత్నములైనటువంటి పద్మరాగములు. శ్రేణి అంటే వరుసల చేత. కనత్ అంటే ప్రకాశిస్తున్న. కోటీర కిరీటముతో. మండిత అలంకరించబడిన. అమ్మవారి తలపై ఉన్నటువంటి కిరీటము రక్తవర్ణపు మాణిక్యాలతో అంటే కురివిందమనులతో మెరుస్తూ దివ్య కాంతిని వెదజల్లుతున్నాయి. అమ్మ చుట్టూ ఆ కాంతి ప్రకాశ వలయాలను విరజిల్లుతుంది. ఆ మనులు వరుసగా అమర్చబడి ఉన్నాయి. ఒక్కో రత్నము ఒక్కో విశ్వం వలె ప్రకాశిస్తూ ఉన్నాయి. ఇది కేవలం అలంకారం మాత్రమే కాదు, అమ్మవారి రాజస్వరూపానికి సాక్ష్యము. అమ్మ తలపై ఉన్నటువంటి కిరీటము కేవలం శోభకే కాకుండా అది అమ్మ యొక్క పరిపూర్ణ శక్తిని సూచిస్తుంది. దానిలో మెరిసే మనులు జీవుల యొక్క అజ్ఞానాన్ని తొలగించే జ్ఞాన దీపాలు లాంటివి. ఇంకా చెప్పాలి అంటే ఆ కిరీటము అమ్మ తలపై కాదు, సమస్త జగత్తుపై మెరిసే సూర్యుడిలా ప్రకాశిస్తూ ఉంటుంది. ఆ ప్రకాశాన్ని ఒక్కసారి మనసులో మనం తలుచుకుందామండి. దాని మీద ధ్యాస పెట్టగలిగితే మన జీవితంలో ఉండే అంధకారపు భయమంతా కూడా పోతుందండి. సో చూశారు కదండి, ఇదండి లలితా సహస్రనామాలలోని మూడవ నామం, నాలుగవ నామం యొక్క పద విభజన అర్థము. మీకు వీడియో నచ్చింది అనుకుంటున్నానండి. నచ్చితే ప్లీజ్ అండి వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ మిగతా నామాలతో మళ్ళీ కలుస్తానండి. ఓం శ్రీ మాత్రే నమః.